హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను పండు మిరపకాయలు తెచ్చుకున్నా బయట పోయి నుండి. అయితే వీటితోని మనం కూరల్లో వాడే కారం చేసుకుంటా, మళ్ళీ పికిల్ లాగా కూడా చేసుకుంటా. 2 రకాలు చేస్తా. ఇవి 1.5 kg ఉన్నాయి. వీటిని ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ నీళ్ళలో నానబెట్టి కొంచెం సాల్ట్ వేసి నానబెట్టిన తర్వాత 2-3 టైమ్స్ కడిగిన, మళ్ళీ జల్లెడలేసి నీళ్ళు పోయేదాకా ఉంచిన, తర్వాత బట్టలేసి మొత్తం ఆరబెట్టిన. ఇప్పుడు తొడిమెలు తీస్తా. చూడండి, మా ఆయన తొడిమెలు తీస్తుండు. అట్లా మొత్తం తొడిమెలు తీసేయాలా. ఫస్ట్ అంటే కడగక ముందు తొడిమెలు తీయద్దు, కడిగిన తర్వాతనే మొత్తం డ్రై అయిపోయిన తర్వాత తీయాలా. ఎందుకంటే ఒక్క నీళ్ళ చుక్క ఉన్నా కూడా అది 1 year ఉండదు. ఇది 1 year కాదు, 2 years కూడా ఉంటుంది. ఇట్లా అంటే ఇంత నీట్గా ఇంత జాగ్రత్తగా చేసుకుంటే. చూడండి, అట్లా తొడిమెలు అన్నీ తీసేసిండు. చూపిస్తున్నాడు మీకు ఎంత మంచిగా. మా ఆయన ఇవాళ మేము ఓటు కూడా వేసినాం, మాకు ఎలక్షన్స్ ఉండే ఇవాళ. ఇప్పుడు మొత్తం తీస్తున్నా చూడండి. ఇట్లా ఇట్లా కొన్ని ఇరిగిపోయినాయి ఏమన్నా అక్కడక్కడ ఉంటే, అరే చూపిస్తే కనబడుతుంది. ఇట్లా ఇరిగిపోయిన ఏదన్నా ఉంటే దీన్ని పక్కకు తీసేయాలా. ఇది అస్సలు దాంట్లో వేయద్దు, ఎందుకంటే ఈ లోపలికి వాటర్ ఖచ్చితంగా పోతాయి. కాబట్టి ఇది వాడొద్దిగా. ఇట్లా మంచివి ఇట్లా ఇది కూడా మంచి లేదు, ఇది కూడా తీసేస్తున్నా. ఇది కూడా బాగాలేదు. అరే ఇది కూడా బాగాలేదు. వస్తాయి ఇక 1.5 kg మిరపకాయలలో కనీసం ఒక ½ kg అన్న వేస్ట్ పోతుంది కావచ్చు. జస్ట్ 1.5 kg మిరపకాయలలో ఇంతే. అంటే ఇవి కూడా ఇట్లా ఇరిగిపోయినాయి వచ్చినాయి అంతే. ఇవి మాత్రమే వేస్ట్. అంటే ఇవి కూడా ఎండబెట్టి కూరలలో వేసుకోవచ్చు, పాడేసేది ఏం లేదు దాంట్లో. ఇన్ని తొడిమెలు వెళ్ళినాయి. ఇవి క్లీన్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని కట్ చేయాలా. చిన్న చిన్న ముక్కలు చేస్తేనే ఏమో కొంచెం తడిగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి, అందుకని మళ్ళీ మంచిగా బట్టలు వేసి ఇంకొకసారి తుడుస్తున్నాం. ఒక్క చుక్క తడి అనిపించింది, ఎందుకంటే అస్సలే తడి ఉండొద్దు. చూడండి ఎట్లా కట్ చేస్తున్నాడు మా ఆయన. నేను మీకు ఎప్పుడు చెప్తా కదా, కటింగ్ సెక్షన్ అంతా మా ఆయనదే ఉంటుందని. నాకు ఎక్కువ మటుకు మిరపకాయలు ముడితే చేతులు మండుతాయని మా ఆయనకే చెప్పేస్తా పని. ఒక్క మిరపకాయల 3 ముక్కలు చేస్తున్నాడు. ఇది ఓన్లీ మనకు మంచిగా గ్రైండ్ అవ్వడానికి, లేకపోతే అంత పొట్టు గ్రైండ్ అవుతుందని కొంచెం చిన్న ముక్కలు చేస్తే మంచిగా అవుతుందని. ఇప్పుడు 1.5 మిరపకాయలకి అంటే కిలోకి ½ కిలో ఉప్పు. అంటే 1.5 ఎంత అవుతుంది శేఖర్? 250 + 125 375 grams సాల్ట్ వేస్తుంది. చూడండి ఎంత మంచిగా కట్ చేస్తున్నాడు. మా ఆయనకి ఇట్లా చేతులు ఎట్లా మండయేమో, అమ్మో నాకైతే ఫుల్ మండుతాయి. అట్లా మంచిగా కట్ చేయి, మంచిగా. ఈ కారము బయట పెట్టుకున్న 1 year మంచిగా ఉంటుంది, కానీ పైన లేయర్ కొంచెం బ్లాక్ అవుతుంది అంతే. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం ఇదే కలర్ ఉంటుంది ఇంకా 1 year వరకు. ఇక మా ఫ్రిడ్జ్లో అంత స్పేస్ ఉండదు కాబట్టి నేను కొంచెం బయట పెడతా. ఒక చిన్న డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతా, మిగతా అంతా బయటనే పెట్టేస్తా. అందుకే ఉప్పు నిండుగా వేస్తే పాడు కాదన్నట్టు. కిలోకి ½ కిలో ఖచ్చితంగా వేయాలా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీంతో ఇంకొకటి మళ్ళీ పికిల్లాగా కూడా చేసుకుంటారు కదా, అది చేసుకున్నా కూడా ఈ సాల్ట్ ఇది ఇంతే వేయాలా. మళ్ళీ దాంట్లో సాల్ట్ యాడ్ చేయొద్దు అంతే. చేయి కట్ చేయి ఫాస్ట్ చేస్తుంది. ఇగోండి ఉప్పు జోక్కొని వచ్చిన. మీకు చెప్పిన కదా మా కిరాణా షాప్ ఉందని, మా ఇంట్లోనే కాబట్టి తక్కువ జోక్కొచ్చిన. ఇది 375 grams ఉంది కరెక్ట్గా. ఈ మొత్తానికి సరిపోతుంది ఇది. ఇగోండి మొత్తం కట్ చేసిన తర్వాత ఇన్ని అయినాయి. ఇప్పుడు ఇగోండి సాల్ట్, ఇవి 2 కలిపి ఇప్పుడు గ్రైండర్ చేస్తా. కొన్ని దీంట్లో వేస్తా, అంటే కొన్ని ఒక ½ వరకు వేయచ్చు, అప్పుడు గ్రైండ్ అవుతుంది. నిండా వేసేసినాం అనుకోండి అస్సలు గ్రైండ్ అవ్వవు. ఇవి కొన్ని వేసి కొంచెం ఎంతో కొంత ఉప్పు, అంటే ఈ మంచి గ్రైండ్ కావడానికి అంతే. లెక్కకైతే మొత్తం ఇంత తీసుకోవాలి, కొన్ని కొంచెం గ్రైండ్ చేయాలి. ఇట్లా ఆపుకుంటా గ్రైండ్ చేయాలా. అప్పుడే మంచిగా సన్నగా గ్రైండ్ అవుతుంది. ఇట్లా సన్నగా గ్రైండ్ చేసుకోవాలా. అంత మాట కూడా వస్తలేదు చెప్పడానికి. చూడండి ఇంత పలుకుగా లేదు. ఇట్లా అంతా గ్రైండ్ చేసేసుకొని గిన్నెలో వేస్తున్నా, ఎందుకంటే సాల్ట్ అన్నిటికీ కరెక్ట్గా కలవదు కాబట్టి. మళ్ళీ నేను గిన్నెలో వేసి ఒకసారి కలిపి డబ్బాలో పెడతాను. ఇట్లా మొత్తం గ్రైండర్ చేసేసుకుంటున్నా. ఇది లాస్ట్ వాయి అంటే ఇక అయిపోయినాయి, ఇంతే ఉన్నాయి. ఇంత అయింది. ఇజ్జు పెట్టు కళ్యాణ్, అది చూడండి. మొత్తం గ్రైండర్ చేసేసి ఒకసారి ఇట్లా మొత్తం కలపాలి, ఎందుకంటే ఒకసారి పట్టినప్పుడు తక్కువ సాల్ట్, ఒకసారి పట్టినప్పుడు ఎక్కువ సాల్ట్ వేస్తాం కదా.
ఒక డబ్బా మంచిగా కడిగి దీనికి అంటే ఇంత తడి ఉండద్దు, మంచిగా క్లీన్గా తుడిచి దీంట్లో వేసేస్తున్నా. ఇది నేను ఫ్రిడ్జ్లో పెడతా, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే ఇదే కలర్ 1 ఇయర్ ఉంటుంది. బయట పెడితే పాడవదు కానీ కొంచెం కలర్ బ్లాక్ అవుతుంది కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెడతా. ఇది ఏ కూరలలో వాడుకోవచ్చు నా వీడియోలో మీకు తెలుస్తుంది రాను. ఒక 1 ఇయర్ కాదు 1 అవర్ కష్టపడితే ఈ కారం రెడీ అయింది. ఇదిగోండి మా ముద్ద కారం రెడీ. ఇది దేంట్లో బాగుంటుందో మీకు నా రాను వీడియోలలో చెప్తా. ఓకేనా, బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం.